మాట్లాడలేకపోయినా సరే, కానీ నువ్వు నాకు ఫోన్ చేయి. నువ్వు నాకు ఫోన్ చేయకపోతే నాకు చనిపోవాలనిపిస్తుంది. ప్లీజ్. నువ్వు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావే, నీకులా మేము ఉండలేకపోతున్నామని అడగగానే అది చాలా బిగ్గరగా నవ్వుతూ, నీకేం తెలిసి నా నవ్వు వెనకాల ఉన్న కన్నీళ్ళు, నా మాట వెనకాల ఉన్న కష్టాలు బాధలు అని ఏడుస్తూ తన కష్టాలు చెప్పుకోవడం మొదలుపెట్టింది. అవన్నీ విని నేను అలా బిద్దరిపోయి చూస్తున్నాను. వెంటనే మళ్ళీ నవ్విస్తూ, ఏంటి రూపా నమ్మేశావా? నిన్ను ఏడిపించడం కోసం సరదాగా ఎటకారం ఆడేళ్లే అని తను నవ్వించడానికి చాలా ట్రై చేసింది. కానీ నాకు నవ్వు రాలేదు, ఎందుకంటే నేను దాని స్నేహితురాలే కదా. అల్లో ఉన్న బాధంతా కక్కి తర్వాత వెటకారం అని చెప్పి మళ్ళీ నవ్వించడానికి ట్రై చేసింది. నిజమే కదా, చాలా మంది వాళ్ళు ఉన్న బాధలు మర్చిపోవడం కోసం అందరినీ నవ్విస్తూ ఉంటారు. అందులో నేను కూడా ఉన్నాను. ప్రేమ అంటే 10 నిమిషాలు సంతోషంగా ఉండడం కాదు, ఒకరికొకరు కష్ట సుఖాలు ప్రాణం పోయేంత వరకు పంచుకొని ఉండాలి. ఈ టైం దాకా మీరు ఎక్కడెక్కడో తిరిగి వస్తే ఇంట్లో ఉండే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించారా? అసలు మిమ్మల్ని కాదు, రోజు మీరు ఇంత లేట్ గా వస్తుందో తలుపు తీస్తుంది చూడు, అంతే కదా నాన్న. ఈ ఇంట్లో పగలంతా షాప్ లో కష్టపడి వచ్చే మీ అన్నయ్యలు ఉన్నారు, ఇంటిని చాకరీ చేసి అలసిపోయి పడుకున్న పెద్దవాళ్ళు ఉన్నారు. సారీ చెప్తే సరిపోదు. రాత్రి 8ంటికి తినాల్సిన భోజనం 1 గంటకి తింటే మీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించండి. చూడండి, రేపటి నుంచి రాత్రి 10 అయ్యేసరికి ఇద్దరు ఇంట్లో ఉండాలి. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది, అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది.